డయాబెటీస్ గురించి తెలుసుకోవడంలో ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకోవాలన్నమాట. అసలు మనకి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది దెబ్బతినేది ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధితో. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి ఎక్కువగా వస్తుందన్నమాట. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే క్షయవ్యాధి ఎక్కువ. భారతదేశంలోనే డయాబెటీస్ ఎక్కువ అని అందరికీ తెలుసు. అలాగే భారతదేశంలోనే క్షయవ్యాధి ఎక్కువ అనమాట. ఒకటే దేశంలో అటు ఒక పక్క నుంచి క్షయవ్యాధి, ఒక పక్క నుంచి డయాబెటీస్ రెండు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మనకి తెలిసినటువంటి స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం మార్బిడిటీ అండ్ మార్టాలిటీ అంటాం. అంటే దాంట్లో ఉన్నటువంటి వ్యాధి కానీ, వ్యాధి ద్వారా సంక్రమించే మరణాలు కానీ చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది మరణించడానికి కానీ, ఎక్కువ మంది వ్యాధులకు దెబ్బతింటానికి కానీ క్షయవ్యాధి అనేది మూల కారణం అనమాట. మనం ఎంతసేపు డయాబెటీస్ ఉంటే వాళ్ళకి ఏదో గుండె జబ్బులు వచ్చేస్తాయి, కొవ్వు పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే ఏదో మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి అనుకుంటున్నాం. కానీ ఈ వ్యాధులు, ఈ ఇన్ఫెక్షన్ల గురించి మనం తెలుసుకోవట్లేదు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎంత కష్టపడి మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకున్నా కూడా రోగనిరోధక శక్తి అంతో కొంత తగ్గుతుందన్నమాట. రోగనిరోధక శక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటీబాడీస్కి సంక్రమించేటువంటి రోగనిరోధక శక్తి ఒకటి, రెండోది ఏంటంటే మనం రక్త కణాల యొక్క లోపం వలన వచ్చేటువంటి రోగాలకు సంబంధించిన వ్యాధి ఒకటి. ఇలా రెండు కారణాల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కారణాలు అనేవి డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు అందరికీ కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి వీటిల్లో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సామాన్యంగా చాలా కామన్గా అందరికీ వచ్చేటువంటి వ్యాధి క్షయవ్యాధి. క్షయవ్యాధి అనేది దగ్గు రూపంలో బయటపడదు. క్షయవ్యాధి ఉంటే సాయంత్రం పూట టెంపరేచర్ పెరుగుతుంది, కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంటుంది, తర్వాత బరువు తగ్గిపోతారు, ఇవన్నీ చెప్పుకుంటాం అనమాట. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దగ్గు ఉండదు, సాయంత్రం పూట వాళ్ళకి ఆ వెచ్చదనం ఉండదు, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనమాట అది ఉండదు, వాళ్ళు బరువు తగ్గరు, తర్వాత శరీరంలో ఎటువంటి అవలక్షణాలు కనిపించవు. కానీ వాళ్ళకి టీబీకి సంబంధించిన వ్యాధి లోపల ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో టీబీ అనేది చాలామందికి కనిపిస్తే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో టీబీ అనేది ఊపిరితిత్తులు కాకుండా శరీరంలోని వేరే భాగాల్లో అనమాట. అంటే ముఖ్యంగా ఈ మెదడుకి స్పైనల్ కార్డుకి సంబంధించిన భాగాల్లో మెనింజైటిస్ అనేటువంటి వ్యాధి రావడానికి కారణమవుతుంది. అలాగే చాలామందికి శరీరంలో ఇంటెస్టైన్స్ అంటే మన జీర్ణకోశానికి, జీర్ణాశయానికి, జీర్ణ నాళికలకి సంబంధించిన ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇదొకటి మనం అశ్రద్ధ చేస్తున్నాం, ఇది కూడా మనం తెలుసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి ఇటువంటి వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి అనేది తీవ్రంగా ఉండకపోవచ్చు, కానీ లోపల ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఈ క్షయవ్యాధితో పాటు ఇంకా కొన్ని భయంకరమైన వ్యాధులు ఉంటాయన్నమాట. మ్యూకార్మైకోసిస్ అంటే అది ఫంగస్కు సంబంధించిన వ్యాధి. అసలు మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఇవాళ క్షయవ్యాధి ఉన్న వాళ్ళల్లో మాత్రమే మనకి ఇటువంటి పెద్ద జబ్బులు కనిపిస్తున్నాయి అన్నమాట, మ్యూకార్మైకోసిస్ లాంటి వ్యాధులు. అలాగే డయాబెటీస్కి సంబంధించిన వ్యాధుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సిఎన్ఎస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మన శరీరంలో మెదడు కానీ ఆ కింద ఉన్నటువంటి మెదడుకు సంబంధించిన టిష్యూస్లో వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్, సిఎన్ఎస్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు అంటాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి డయాబెటీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా వ్యాధులు ఇప్పుడు కొన్ని జబ్బులు అంటే ఎయిడ్స్ లాంటి వ్యాధులలో మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పుకుంటాం. కానీ ఎయిడ్స్లో కూడా మ్యూకార్మైకోసిస్ లాంటి భయంకరమైన వ్యాధులు బయటపడవు. ఒక్క డయాబెటీస్ వాళ్ళలోనే ఇలాంటి వ్యాధులు బయటపడవు. అంటే అందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే చాప కింద నీరులాగా రక్తంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి తగ్గిపోయి భయంకరమైన వ్యాధులకు లోనవటానికి డయాబెటీస్ అనేది ముఖ్య కారణం. దీన్ని మనం నివారించుకోవడానికి రక్తంలో గ్లూకోజ్ని తగ్గించుకోవడంతో పాటు మిగతా శరీరంలో ఉన్నటువంటి మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్, మిగతా అవలక్షణాలను కూడా మనం నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది పాడవకుండా ఇలాంటి భయంకరమైన వ్యాధులకు లోనవకుండా ఉంటామండి.